రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని చాలా చిన్న సినిమా భయపెడుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసే స్టామినా ఉన్న ఈ హీరోని అలానే తన ఫ్యాన్స్ ని నిద్రపోనీయకుండా చేస్తోంది ఒకే ఒక్క హిందీ మూవీ. అదే ది వ్యాక్సిన్ వార్. ఈ చిన్న సినిమాతో సలార్ మూవీకి సెంటిమెంటల్ గండం ఎదురవుతోంది. హిస్టరీ రిపీట్ అయితే రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు? హ్యావ్ ఎ లుక్. ది వ్యాక్సిన్ వార్ మూవీ సెప్టెంబర్ 28న రాబోతోంది. అప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ రానుంది. బేసిక్గా పెద్ద హీరోల మూవీస్ ప్రభాస్ సినిమాలకు పోటీ రావడానికి భయపడుతున్నాయంటే అర్థముంది. కానీ సలార్ సినిమానే వ్యాక్సిన్ వార్ మూవీకి భయపడటం సెంటిమెంటల్ గా హాట్ టాపిక్ అవుతోంది. కేజీఎఫ్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, అలాగే బాహుబలిగా దేశాన్ని కుదిపేసిన ప్రభాస్, అలాంటి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఓ చిన్న సినిమాకు భయపడడానికి కారణం ఉంది. రాధేశ్యామ్ రిజల్ట్ సలార్ టీమ్ ని కంగారు పెడుతోంది. రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రోజు హిందీ మూవీ ది కశ్మీర్ ఫైల్స్ వచ్చింది. రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది. ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్ల వరద తెచ్చింది. ఇప్పుడు అలాంటి పోటీనే సెంటిమెంటల్ గా కనిపిస్తోంది. ఒకేసారి వచ్చిన కశ్మీర్ ఫైల్స్ హిట్ అయ్యి రాధేశ్యామ్ ఫ్లాప్ అవడంతో ఇదే సెంటిమెంట్ భయపెడుతోంది. ఎందుకంటే సలార్ వచ్చే రోజే వ్యాక్సిన్ వార్ మూవీ వస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్ తీసిన దర్శకుడే ఆ సినిమా తీశాడు కాబట్టి రాధేశ్యామ్ రిజల్ట్ లానే ఇక్కడ సీన్ రిపీట్ అవుతుందనే కంగారు షురూ అయింది. రాధేశ్యామ్ కంటెంట్ వీక్ కాబట్టి ది కశ్మీర్ ఫైల్స్ సందడి చేస్తున్నప్పుడు సీన్ రివర్స్ అయిందనుకోవచ్చు. కానీ సలార్ టీజర్కు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తే ఈ మూవీనే వ్యాక్సిన్ వార్ ని పక్కకు నెట్టేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి.